హలో గాయ్స్ మనం బిగ్ బాస్ లో అంటే అన్ని సీజన్ల గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంటి ఎవరెవరు ఫ్రెండ్స్. నేను మంచి మంచి వీడియోస్ అయితే నేను పెట్టడానికి ట్రై చేస్తాను. 100% నేను పెట్టడానికి ట్రై చేయడం వల్ల పెడతాను. సరే, మనము బిగ్ బాస్ సీజన్లో అందరు బెస్ట్ ఫ్రెండ్స్, ఎవరెవరు ఫ్రెండ్స్, వాళ్ళకి మీద ఫ్రెండ్షిప్ ఎవరికి నచ్చేది మీరు కామెంట్ చేయండి. నేను కొంతమంది చెప్తాను, మీకు గుర్తుంటే ప్లీజ్ కామెంట్ చేశారనుకుంటా. నాకు కొంతమంది తెలుసు. నేను ఇది పార్ట్ 1, 2, 3, 4 కూడా రావచ్చు, చెప్పలేము. నేనైతే చేస్తున్నాను. ఓకే. హలో గాయస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళు ఏంటంటే అంటే టాప్ 20 ఫ్రెండ్షిప్స్, నేను టాప్ 20 నేను మ్యాక్సిమం టాప్ 30, 40 ఫ్రెండ్షిప్స్ చెప్పడానికి ట్రై చేశాను. ఆల్ సీజన్ 9 సీజన్ జరిగాయి. 9 సీజన్లో ఎవరు మంచి ఫ్రెండ్షిప్ గురించి నేను చెప్పడానికి అయితే ట్రై చేశాను. బిగ్ బాస్ సీజన్ 1 నేను చూడలేను, అంతా నాకైతే తెలియదు. నేను ఈ రివ్యూస్ చెప్తున్నప్పటి నుంచి ఈ రివ్యూస్ నేను చెప్పడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం ప్రోమోలు కొన్ని ఉంటాయి కదా, 1 మినిట్ 2 మినిట్స్ వీడియోస్ మన యూట్యూబ్లో, అలాంటి వీడియోస్ నేను చూశాను. అందుకోసం నేను అది చెప్తున్నాను. ఓకే. బిగ్ బాస్ సీజన్ 1లో శివబాలాజీ గారు, హరితేజ మంచి ఫ్రెండ్స్. మనందరికీ తెలిసిందే. వీళ్ళ ఎలా పరిచయము, ఎలా వీళ్ళ బాండింగ్ గురించి మనం ముందుగా తెలుసుకున్నాం. శివబాలాజీ చాలా కోపిష్టి. ఇప్పుడు కాదు, అప్పుడు చాలా చాలా కోపం ఉండేది శివబాలాజీ గారికి. గంభీరంగా ఉండేవాడు, అంటే కోపం ఎక్కువ. గంభీరంగా ఉంటారు అంటే అలా ఉండేవారు. కానీ హరితేజ తన మాటలతో, హరితేజ అక్క తెలిసింది మన మాటకారి. తన మాటలతో ఆయనకు ఒక ప్రత్యేకత ఏంటంటే అన్న చెల్లెల బంధం లాంటిది. ఫ్రెండ్స్ అయినా బిగ్ బాస్ లో అన్న చెల్లెల్లాగా వాళ్ళిద్దరు చాలా చాలా మంచిగా ఉండేది. హౌస్ మొత్తం శివబాలాజీ కోపానికి చాలా భయపడేవాళ్ళు. అబ్బో ఈయన్ని చాలా కోపడతారా అని ఏమనంటే అరుస్తారు నాయన అని ఒక తాట ఉంటుంది చూడండి. అది ఎవరైనా సరే, అబ్బా ఏట్రా బాబు ఈ అరుస్తారా బాబు, ఎందుకు వీళ్ళతో మనకెందుకు పంచాది అనుకుని ఒక తాట ఉంటుంది చూడండి. అలాంటివి ఉండేవాళ్ళు. కానీ హరితేజ మాత్రం ఆయనని సరదాగా ఆట పట్టించేవారు. హరితేజ ఏంటంటే ఆట పట్టించేవారు. ఏంటి కామన్. ఇప్పుడు కొందరు ఎవరైనా కోపం మీద ఉంటే వాళ్ళతో ఇప్పుడు మనం సరేలే ఏమవుతుంది అని మనం ఆట పట్టిస్తాం చూడు. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ హరితేజక్క అలా ఉండేది. అది క్యూట్ అనిపిస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరు బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి మనం చెప్పుకుందాము. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో సమయం వచ్చినప్పుడు శివబాలాజీ తీవ్రంగా అంటే అరే ఏమవుతుంది. ఇప్పుడు కొంచెం బిగ్ బాస్ అంటేనే అది తలనొప్పి. నిజం చెప్తున్నా, తలనొప్పి అనుకోండి. ఎందుకంటే ఆడ ఉండే ఆ ఎమోషన్స్, ఆడ ఉండే ఆ టెన్షన్స్ అవన్నీ అలా ఉన్నప్పుడు హరితేజక్క ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ధైర్యం చెప్పి ఫినాలే వారంలో వీళ్ళిద్దరు జర్నీ చూసుకొని, అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఫినాలే అంటే టాప్ 5లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ జర్నీ వాళ్ళు చూసుకుంటారు. అది మనందరికీ తెలిసింది. అలా చూసుకొని వీళ్ళిద్దరు చాలా చాలా అంటే వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్న బాండింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనకు వీడియోలో ఆ వీడియోలో అన్ని చేస్తుంటారు. దాదాపు ఒక 1 అవర్ మన బిగ్ బాస్ మన గురించి ఒకటి మాట్లాడుకుంటా. అదైతే ఎంత క్యూట్ ఉంటుంది అంటే, అబ్బా సూపర్, ఏంద్ర బాబు మనం ఇంత చేసి వచ్చామా బిగ్ బాస్కి అనే, బిగ్ బాస్ టాప్ 5 వరకు ఇంత చేసామా అని ఆ వీడియోలో ఉంటుంది. నిజం చెప్తున్నా, అది మాత్రం నాకు చాలా 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 హ్యాపీ అనిపిస్తుంది. అలా వీడియో అలాంటి వీడియోస్ ఉంటాయి. వాళ్ళతోనే బిగ్ బాస్ ఎంత చెప్తాడంటే, అబ్బా క్యూట్రోనైనా సాలోనైనా ఈ జన్మకు అనే ఉంటుంది కదా. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అలా వీళ్ళిద్దరు వీడియోస్ కనిపించి, అంటే ఇప్పుడు మొత్తం హోల్ జర్నీ ఒక వీడియోలో చూపిస్తున్నప్పుడు కనిపించి ఇదేనా లైఫ్ అని ఇద్దరు ఎమోషనల్ అయ్యారట. అది వీళ్ళిద్దరు. తర్వాత టాప్ 3లో హరితేజ అక్క ఉంది. విజేతగా మన శివాజీ గారు నిలిచారు. నిజంగా సూపర్. వీళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా బాగుండేది, చాలా క్యూట్ ఉండేది. మీకు ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. తర్వాత అదే సీజన్లో నవదీప్ అన్న మనకు ఆల్రెడీ చేసి ఇప్పుడు అగ్ని పరీక్షలు వస్తున్నాడు. ప్రిన్స్ అంటే మన డీజేటీలు సినిమాలో ఉంటాడు కదా ప్రిన్స్, అతను. తర్వాత
నవదీప్ అన్న ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోకి వచ్చాడు, అడుగు పెట్టారు. ప్రిన్స్ మంచి సింక్ లో కుదిరింది, అంటే ప్రిన్స్ కి నవదీప్ అన్నకు ఇద్దరు మంచి ఫ్రెండ్షిప్ మంచిగా కుదిరింది. వీళ్ళిద్దరికి మంచిగా జంట కుదిరిన తర్వాత హౌస్ లో మిగతా వాళ్ళందరూ కంటెస్టెంట్స్ గ్రూపిజం చేస్తున్నప్పుడు, అంటే ఇప్పుడు హౌస్ లో ఏంటంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన వాళ్ళని కొంచెం వెరైటీ చూస్తారు, అది మనందరికీ తెలిసిందే. అంటే మనం ఆల్రెడీ బిగ్ బాస్ చూస్తుంటాం కాబట్టి మనందరికీ తెలిసిందే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన వాళ్ళందరినీ కొంచెం అది ఒక వెరైటీనెస్ ఉంటది. అలా వెరైటీగా చూస్తున్నప్పుడు లేదు, ఇది ఇలా జరుగుతుందని వాళ్ళందరికీ అర్థమై తర్వాత అయితే వీళ్ళిద్దరు ఏం చేస్తుంది, అందరు గ్రూపిజం చేస్తుంటే లేదు మన ఇద్దరం ఒక స్ట్రాటజీస్ వేసుకొని వీళ్ళిద్దరు ఎవరు ప్రిన్స్ మన ఎవరు నవదీప్ అన్న అయితే అప్పటి వరకు ఒంటరిగా ఆడుతున్న ప్రిన్స్ ని వీళ్ళిద్దరు జత అయిపోయి హౌస్ లో ఆలోచించి ఎంటర్టైన్మెంట్ చేశారు. కామెడీ నవదీప్ అన్న వీళ్ళిద్దరు కలిసి కామెడీ చేశారు. ఈ విధంగా ఆడాలి ఇది అని చెప్పాడు. తర్వాత ఒంటరిగా ఆడుతున్న ప్రిన్స్ కి తనకు వచ్చి అండగా నిలిచి హౌస్ మొత్తాన్ని ఒక స్ట్రాంగ్ గ్రూపిజం చేసి వీళ్ళిద్దరు ఒక స్ట్రాంగ్ గా నిలబడి మరి ఆటని డామినేట్ చేయడం, హౌస్ ని డామినేట్ చేయడం, అంతే కదా. ఎవరైనా ఇద్దరు స్ట్రాంగ్ ఉన్నారంటే అవతల పక్క డామినేట్ చేయొచ్చు, అదైతే గుర్తుపెట్టుకోండి. నేనైతే చెప్పగలుగుతాను, ఎందుకంటే మనం స్ట్రాంగ్ ఉంటే అవతల ఎట్టి పర్సెంట్ మనం డామినేట్ చేయడానికి 100% ఉంటాం. అవతల కామెంట్స్ ఉంటే అబ్బా ఏంటి అని అన్ని నేనైతే బిగ్ బాస్ చూసి ఎంత స్ట్రాంగ్ అయిపోయినా అనిపిస్తాను. నేనైతే 100% చెప్తాను అలా. తర్వాత వీళ్ళిద్దరు శారీరక క్రమంగా కూడిన కెప్టెన్సీ టాస్క్ లో ప్రిన్స్ గెలివాడు. నవదీప్ తన గేమ్ పేరు మార్చుకొని ప్రిన్స్ కి సపోర్ట్ ఇచ్చాడు. హౌస్ లో అర్ధరాత్రి పూట వీరు జోకులు చేసుకొని కామెంట్స్ ప్రేక్షకులు ఇంకా విపరీతంగా నవ్వించేవారు. ఏంటంటే ఇప్పుడు ప్రిన్స్ వీళ్ళిద్దరు ఉంటారు కదా, వీళ్ళు చాలా చాలా నవ్వుకునే వాళ్ళు, చాలా ఫన్ ఉండేది వీళ్ళిద్దరి మధ్యలో. వీళ్ళిద్దరు ఎంత ఫన్ అంటే అబ్బా ఏంట్రా బాబు ఈ ఫన్ ఎందులోనైనా ఇది అని ఒక థాట్ ఉంటుంది చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉండేవి. నిజంగా సూపర్ అనిపిస్తుంది. వీళ్ళిద్దరు ఈ హౌస్ లో బిగ్ బాస్ సీజన్ 1 లో అది నాకంతా తెలియదు బిగ్ బాస్ సీజన్ 1 కాబట్టి నేను వివరంగా అయితే చెప్పలేను. అయితే బిగ్ బాస్ సీజన్ 3 నుంచి నాకు జర కొంచెం బాగానే తెలుసు. బిగ్ బాస్ సీజన్ 2 కూడా నేను అంతా చూడలేను. నేను అదే యూట్యూబ్ లో చూసి కొన్ని వీడియోలు చూసి చాట్ జీపీటీని అడిగి నేను చెప్తున్నానని మీకు ఆల్రెడీ చెప్పాను. మా 500 మంచిగా నా వీడియోస్ చాలా చాలా మంచిగా వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత బిగ్ బాస్ సీజన్ 2 తనిష్ సామ్రాట్ వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు బ్రదర్స్హుడ్ అని అన్నారు. మొదటి వారం నుంచి వీళ్ళిద్దరు మధ్యలో బ్రదర్స్ లాగా ట్యాగ్ అయిపోయింది, ఏర్పడింది. అదే విధంగా లైఫ్ స్టైల్ తన మంచి మూమెంట్స్, నిజం చెప్తున్నా లైఫ్ స్టైల్ తన మంచి మూమెంట్స్ వీళ్ళిద్దరు విడదీయరాని స్నేహితులుగా మారిపోయారు. అంటే వీళ్ళు ఎంత క్యూట్ మూమెంట్స్ అలాంటి వీళ్ళిద్దరు చాలా చాలా బాగా అనిపించేది. అలా ఉంటారు కదా అలాంటి వాళ్ళు. తర్వాత హౌస్ లో కౌశల్ హవా నడుస్తున్న సమయంలో హౌస్ మొత్తం ఒకవైపు ఉంటే తనిష్ సామ్రాట్ ఒక్కొక్కరికి వెన్నుముకలా నిలిచి నామినేషన్ లో వీళ్ళిద్దరిని ఒకరినొకరు వ్యతిరేకంగా ఓట్లు వేసుకునేవారు. అంటే ఏంటంటే సామ్రాట్ తనిష్ ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. బయట నుంచి అంటే వాళ్ళకి అంటే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి అరే ఇప్పుడు కామన్ ఉంటుంది, వీళ్ళు నాకు ఓకే అవుతారా, వీళ్ళు నాకు ఓకేరా వీళ్ళిద్దరు అని ఉంటుంది చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ సారీ ఫ్రెండ్స్. అలా వీళ్ళు అంటే కౌశల్ అవ నడుస్తుందని తెలిసినా కూడా సరేలే ఏమవుతుంది సరే అని ఒక హౌస్ మేట్స్ అలా ఉంటారు. అలా అని హౌస్ మేట్ మొత్తం ఒకవైపు ఉంటే తనే సామ్రాట్ వీళ్ళిద్దరు ఒకవైపు ఉంటే అంటే ఒకరికొకరు నువ్వు వీడికి నామినేషన్ చేయి, నేను వీడికి నామినేషన్ చేస్తాను, నేను ఈ వీడికి నామినేట్ చేయి, నువ్వు వీడికి నామినేట్ చేయి అని నామినేషన్ చేయి అని అలాంటి ఒకరికొకరు వ్యతిరేకంగా ఓట్లు వేసుకునే వాళ్ళు. అంటే అలాంటి కొన్ని ఒక టాస్క్ లో సరదాగా తనిష్ని తీవ్రమైన ఆవేశంలో రూల్ బ్రేక్ చేయబోతుంటే సామ్రాట్ తనని గట్టిగా పట్టుకొని తన వెనక్కి లాగే హౌస్ లో నుండి డిస్క్వాలిఫై అవ్వకుండా కాపాడాడు. వీళ్ళిద్దరు టాస్క్ లో టాప్ 5 గా చేరుకున్న స్నేహబంధంగా నిలిచారు. ఓకే, ఒక టాస్క్ లో ఏంటో ఒక ఆర్గ్యుమెంట్ బిగ్ బాస్ లేదంటే ఆ ఆర్గ్యుమెంట్ అవతల రెచ్చగొడతారు చూడండి. అబ్బా నిజంగా ఒక రేంజ్ లో రెచ్చగొట్టచ్చు. నిజంగా బిగ్ బాస్ చూస్తే అదొకటి బాగుంది నాయన. అవతల వాళ్ళతో ఎంతైనా పంచాలు పెట్టుకోవచ్చు అని ఒక థాట్ అయితే వస్తుంది బిగ్ బాస్ చూస్తే. అది ఎవరికైనా సరే కామర్స్ ఉండేవారు. ఒకప్పుడు ఏంటంటే నేనంటే అబ్బో ఎవరైనా మన అంటే ఏడ్చేదాన్ని. అంటే ఇప్పుడు అంటే చిన్నప్పటి నుంచి ఒక ధైర్యం అనేది ఉండే కాదని నేను చెప్పను.
కానీ ఎవరన్నా ఏమన్నా అంటే ఏడ్చుకుంటూ ఉండేదని. ఒక 5 years బ్యాక్ తర్వాత అదేదో ఒక డ్రామాలో పోయి అలాంటివి ఉండేదని. తర్వాత బిగ్ బాస్ చూసిన తర్వాత నిజం చెప్తున్నా, సూపర్ సూపర్ సూపర్. అరే అవతలతో నువ్వు మాట్లాడు, నేను నీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతా అని ఒక థాట్ ఉంటుంది చూడు. అలాంటి ఒకటి. వీళ్ళిద్దరు ఏంటంటే సామ్రాట్ సరే తనిష్ అన్న ఏంటంటే ఒక గొడవ వల్ల చాలా చాలా గట్టిగా పోయి చాలా అంటే అక్కడ ఉంటే రూల్స్. ఓకే, కొట్టకూడదు. ఇప్పుడు బిగ్ బాస్ ఏంటంటే గలీజ్ మాటలు మాట్లాడొద్దు, కొట్టకూడదు. హిందీ బిగ్ బాస్ అట్లా ఏంటంటే కొట్టుకుంటారు, వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. కానీ ఈడ కొట్టుకోవడం మీద ఏమైనా మాట్లాడిననుకో డైరెక్ట్ బయటికి పంపించేది. డోర్ ఓపెన్ చేస్తారు, మీరు వెళ్ళిపోండి. మనకు తెలిసింది ఒక సీజన్లో బిగ్ బాస్ సీజన్ 8 అనుకుంటా. బిగ్ బాస్ సీజన్ 8లో అతని పేరు నాకు అంత ఐడియా వస్తలేదు. ఆయన అబ్బాయి అనుకుంటా. అబ్బాయి బిగ్ బాస్ ని తిట్టడం వల్ల అతన్ని బయటికి పంపించేసిండ్రు. మీ అందరికి తెలిసిందే. బిగ్ బాస్ ని తిట్టిన మొదటి ఘనత అబ్బాయి అన్నకే ఉంది అనుకుంటా. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అలా అయితే బిగ్ బాస్ అవకాశం అది రాకుండా మన సామ్రాట్ అన్న తనిష్ అన్నని కాపాడారు. తనిష్ అన్నని కాపాడిందంటే ఏదో కాపాడిండ్రు అలా అనుకోకండి. తనిష్ అన్న వద్దు ఇది ఇప్పుడైతే బాగుండదు, ఇది ఇప్పుడైతే కాదు, వద్దు ఇప్పుడు ఇది ఇలాంటి వద్దు అని చెప్పడం. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ వీళ్ళిద్దరికి ఒకరికొకరు తోడుగా ఉన్నారు. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్. తర్వాత బిగ్ బాస్ సీజన్ అదే 2లోనే గీతా మాధురి దీప్తి నల్లమోతు వీళ్ళు ఏంటంటే ఉమెన్ ఎంపైర్ బాండ్. అంటే వీళ్ళిద్దరు చాలా చాలా మంచిగా పరిచయం. ఏంటంటే సింగర్ గీతా మాధురి, యాంకర్ దీప్తి నల్లమోతు మ్యాచ్ అంటే కామన్ గా ఫ్రెండ్స్ అయ్యారు. హౌస్ లోకి వచ్చిన తర్వాత హౌస్ గందరగోళం పరిస్థితుల వల్ల వీరిద్దరి మధ్యలో స్నేహం ఇంకా చిగురించింది. అంటే హౌస్ లోకి వచ్చిన తర్వాత అంటే బయట నుంచి వీళ్ళు ఫ్రెండ్స్ కామన్ గా అప్పుడప్పుడు ఏదైనా ఒకరు కలిసినప్పుడు హాయ్ బాయ్ అని ఉంటుంది చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కామన్ గా ఉంటది కదా, ఇప్పుడు నేను ఇంతే, కొంతమంది ఉంటారు నేను మూర్ఖుని ఇంతే అని ఉండేటట్టు. అలా ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏంటంటే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంట్లో గందరగోళం, ప్రతిదీ ఒకరిని టార్గెట్ చేయడం, ఒకరిని ఇది మనం వీళ్ళని టార్గెట్ చేద్దామని ఒక సిచ్యువేషన్ ఉంటుంది చూడండి. అలాంటి వీళ్ళిద్దరు అలా ఉండరు. హౌస్ లో మానసిక ఒత్తిడి పెరిగి కూడా ప్రతిసారి గార్డెన్ ఏరియాలో కూర్చొని గంటల తరబడి మాట్లాడుకున్నారు, ఒకరినొకరిని కౌన్సిలింగ్ ఇచ్చుకున్నారు. అంటే హౌస్ లో ఏంటంటే మానసిక ఒత్తిడి 100%. బిగ్ బాస్ హౌస్ లో ఏంటంటే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అనుకో, పొద్దున ఏమవుతుందో తెలియదు, ఇప్పుడు ఏమవుతుందో హౌస్ లో తెలియని కొన్ని సిచ్యువేషన్స్. బిగ్ బాస్ వచ్చి ఇప్పుడు ఏం గేమ్ పెడతాడో, వాళ్ళకి నిద్ర ఉండదు, తిండి సరిగా ఉండదు, గేమ్స్ ఆడితే ఏమీ ఉండదు. అబ్బా నిజం చెప్తాం, బిగ్ బాస్ హౌస్ లోకి ఏంటంటే అన్ని తట్టుకునేటోడు బిగ్ బాస్ హౌస్ లోకి పోవాలి. హైలైట్ నిజం చెప్తున్నా, అది భలే ఉంటది. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్. వీళ్ళిద్దరు అంటే బయట గార్డెన్ ఏరియా ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ లో ఏంటంటే గార్డెన్ ఏరియా ఉంటుంది. గార్డెన్ ఏరియాలో కూర్చొని వాళ్ళు ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు, ఏమైనా మాట్లాడుకోవచ్చు. అది మనందరికీ తెలిసింది. ఏమైందంటే బయట విశేషాలు కూడా మాట్లాడుకోవచ్చు, ఓన్లీ బిగ్ బాస్ విషయాలే మాట్లాడుకోవాలి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ సూపర్. గంటల తరబడి మాట్లాడుకొని ఒకరినొకరు కౌన్సిలింగ్ ఇచ్చారు. అది ఇది ఇట్లా మనం ఇంతే, మనం ఇట్లా అని ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ వీళ్ళిద్దరు మాట్లాడుకోవచ్చు. అర్ధరాత్రి టాస్క్ సమయంలో మరియు నామినేషన్ ప్రక్రియలో మిగతా హౌస్ మేట్స్ వీళ్ళిద్దరిపై టార్గెట్ చేసిన ఇద్దరు ఒంటరి కాకుండా ఒకరికొకరు ధైర్యంగా చెప్పుకొని స్ట్రాంగ్ గా నిలబడి చివరికి గీత మాధురి రన్నర్ అప్ గా నిలిచింది. ఎంత బాండింగ్ ఏర్పడింది. ఓకే, హౌస్ లో ఏంటంటే గీత మాధురిని మన దీప్తి నల్లమోతుని టార్గెట్ చేశారంట. మనం ఈ సీజన్ లో నాని గారు ఉన్నారు, మన అందరికి తెలిసిందే. అంటే హౌస్ లో టార్గెట్ చేస్తే వీళ్ళిద్దరు ఒకరినొకరు హౌస్ లో వీళ్ళిద్దరు సరే ఇది కాదు అని ధైర్యంగా మాట్లాడుకొని ధైర్యంగా చెప్పుకొని వీళ్ళిద్దరిని కూర్చొని అది భలే అనిపించింది నాకు. అంటే ఇప్పుడు ఉంటారు హౌస్ లో ఏంటంటే అప్పుడు బిగ్ బాస్ సీజన్ 2 నుంచే టార్గెట్. ఇప్పుడు ఎవరైనా టార్గెట్ చేస్తే వాళ్ళు బిగ్ బాస్ అరే వీళ్ళ సింపతి వస్తారు, మీరు గెలుస్తారులే అని ఒక సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటిది అయిపోయింది బిగ్ బాస్ సీజన్ 1-2 నుంచి. ఎందుకంటే వీళ్ళందరూ కౌశల్ని టార్గెట్ చేశారు. మన అందరికి తెలిసిందే కౌశల్ అనే టార్గెట్ చేశారు. కానీ బిగ్ బాస్ బయట అయింది అందరు కౌశల్ అనే సపోర్ట్, కౌశల్ ఆర్మీ అని, కౌశల్ అని. అది అప్పుడు అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అలా అయిపోయాయి కదా. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి కదా. అలాంటి కొన్ని విషయాలు వీళ్ళిద్దరు కూడా స్ట్రాంగ్ గా నిలబడి అని ఏదైనా జరుగుతుంది, మన ఇద్దరం గట్టిగా నిలబడాలి. దీప్తి మాట్లాడే మాటలకు నాని అన్న మనకు తెలిసిందే. నాని అన్న గిన్నె కూర్చొని సరే ఒక గంట సేపు మాట్లాడుతుంది కదా, యాంకర్ కదా అలానే ఉంటుంది కదా అని. నేను ఏ యాంకర్ని తప్పుగా మాట్లాడలే, కామెడీ వేలో అన్నాను. నాని అన్న కూడా చాలా చాలా ఫన్నుగా అలా ఉండేది. అలా ఉండేది. ఈ బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి నల్లమోతు మన గీత మాధురి అక్క వీళ్ళ ఫ్రెండ్షిప్. తర్వాత అమిత్ రోడ్ రైడర్
అమిత్ రోల్ రైడర్ ఏంటంటే మొదటి వారం నుంచి ఒకరిపై ఒకరి నమ్మకం ఉండేది రోల్ రైడర్ మీద అమిత్ వీళ్ళిద్దరిది. అయితే ఆ నమ్మకం నుంచి ఇంట్లో గ్రూపులుగా మారుతున్న వీళ్ళిద్దరు ఒకరితో ఒకరు కలిసి ఉండేవాళ్ళు. అంటే బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే గ్రూపులు మారుతూనే ఉంటాయి, గ్రూపులు మారుతుంది. చాలా టాస్క్లు ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చి ప్రత్యర్థి టీంని ఎదుర్కొనే వాళ్ళు. అంటే కొన్ని టాస్క్లు ఉంటాయి మన బిగ్ బాస్ లో ఏంటంటే కొన్ని టాస్క్లుగా నిలబడతారు. ఆ టాస్క్లు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎలాంటి గొడవలు అయితే అవన్నీ మన అందరికి తెలుసు. ఆమె నామినేషన్ సమయంలో బయటకు వచ్చే వాళ్ళు వాళ్ళ మాటలు విని ఒకరిపై ఒకరు అనుమానంగా పెట్టుకోకూడదు అని. అంటే నామినేషన్ లో కూడా బయటకు వచ్చేవాళ్ళు కనుక ఒకరి మాట ఒకరు విని అనుమానం పెట్టుకోలేదు. అంటే కొన్ని మాటలు కొన్ని అంటే వీళ్ళపైన వీళ్ళు మాట్లాడని వాళ్ళని ఫ్రెండ్షిప్ ని దూరం చేయాలని చాలా మంది ట్రై చేశారు. కానీ అస్సలు అలా పెట్టుకోలేదు. లేదు, రోల్ రైడర్ ఎమోషన్ అయిన సందర్భంలో అమిత్ కూడా అతనికి మోటివేషన్ చెప్పేవాడు. అంటే రోల్ రైడర్ ఇప్పుడు మనం బిగ్ బాస్ హౌస్ లో ఏంటంటే ఇన్ని రోజులు మనం ఫ్యామిలీని వదిలేస్తాం, ఫోన్ లేకుంటది, బయట సిచ్యువేషన్ ఏమైతుందో తెలియదు, బయట అందరూ మనం చూస్తున్నారు, ఆడియన్స్ కూడా అది ఏం జరుగుతుందిరా ఏమైపోతుందిరా బిగ్ బాస్ లో అని ఒక సిచ్యువేషన్ ఉంటుంది చూడండి. అలాంటి సిచ్యువేషన్ కూడా వీళ్ళకి తెలియదు మీన్స్ అంటే ఏం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్ లో, ఏమైపోతుంది, ఇలా జరిగితే ఏంటి ఏంటి అని ఒక సిచ్యువేషన్ ఉంటుంది చూడండి. అలాంటి సిచ్యువేషన్స్ బిగ్ బాస్ హౌస్ లో చాలా చాలా ఉన్నాయి. అలా అవుతున్నప్పుడు ఎమోషనల్ అయినప్పుడు కూడా అమిత్ మన తెలిసిన అమిత్ అన్న లేదు ఇది అని మోటివేషన్ చెప్పేవాడంట. అది హైలైట్ అనిపిస్తుంది. సూపర్ సూపర్ సూపర్. హౌస్ లో అలా ఒకరిపై ఒకరు ఎమోషన్ చాలా మంది వీళ్ళిద్దరు బాండింగ్ ఎక్కువగా నిలిచిపోయింది. ఎందుకు బెస్ట్ ఫ్రెండ్స్ అనిపించారు. అలాంటి లాభ నష్టాలు చూడకుండా ఒకరినొకరు నమ్ముకుంటూ ఉండే వల్లనే బెస్ట్ ఫ్రెండ్స్. అది అంతే కదా. ఇప్పుడు అరే నాకేమొస్తుంది నీ ఫ్రెండ్షిప్తోనో, నీకేమొస్తుంది నా ఫ్రెండ్షిప్తోనో అనుకోవద్దు. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. బిగ్ బాస్ సీజన్ 6 సీజన్లో ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వాళ్ళకు కూడా ఒక గుర్తుగా ఉండాలి. వాళ్ళకని కాదు, నాకు ఒక గుర్తుగా ఉండాలి. వాళ్ళు చూస్తారో చూడారో మనకు తెలియదని నాకు ఒక గుర్తుగా ఉండాలని నేను ఈ సీజన్ ని నేను అప్లోడ్ చేస్తున్నాను. బిగ్ బాస్ సీజన్ 3లో రాహుల్ చిప్లిగన్ ఆలిరజా బాండింగ్ గురించి మనం రాహుల్ పక్కా హైదరాబాదీ మాస్, ఆలిరజా మోడలింగ్ అండ్ సీరియల్ స్టార్ క్లాస్. వీళ్ళిద్దరు అదేంటంటారు, వీళ్ళిద్దరు మధ్యలో ఏంటంటే మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. వీళ్ళిద్దరు కలయిక అంటే వీళ్ళిద్దరు చాలా చాలా క్యూట్ గా చాలా చాలా మంచిగా మాట్లాడుకొని వీళ్ళిద్దరు అంటే ఫ్రెండ్షిప్ లో కూడా ప్రతి అబ్బాయిలు క్యూట్ గా ఉంటారు, అబ్బాయిలు కూడా క్యూట్ ఉంటారు. అబ్బా ప్రతిదీ మనం అబ్బాయిలు క్యూట్ అంటునేది విడ అనుకోకండి. చాలా చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. వీళ్ళిద్దరు హౌస్ లో ఉన్నంత కాలం చిచ్చా అని పిలుచుకున్నారు. రాహుల్ అన్న ఆల్రెడీ మనకు తెలిసిందే చిచ్చా అని పిలుచుకుంటారు కదా. అలాంటి చిచ్చా అని పిలుచుకునే వాళ్ళు తర్వాత హౌస్ లో చిచ్చా అని పిలుచుకునేవారు. తిరగగానే టాస్క్లు ఆలిరజా అగ్రెసివ్ అయిన రాహుల్ కాస్త కూల్ గా ఉండేవారు. ఒకరిపై ఒకరి నమ్మకం ఎప్పుడు చెదరలేదు. ఏంటంటే రాహుల్ అన్న అప్పుడు చాలా చాలా అగ్రెసివ్, ఆలిరజా చాలా కూల్ ఉండేది. ఒక్కొక్కసారి ఆలిరజా కూల్ అయినప్పుడు రాహుల్ అన్న వీళ్ళిద్దరికి ఒకరినొకరు చాలా చాలా మంచిగా నమ్మకం ఉండే చాలా చాలా మంచిగా ఉండేది. వీళ్ళిద్దరిది చాలా బాగుండేది. ఈ సీజన్ లో ఆలిరజా అనుకోకుండా ఎలిమినేట్ అయినప్పుడు రాహుల్ హౌస్ లో ఒంటరిగా కూర్చొని చిన్న పిల్లల్లా ఏడ్చారు. నా బలం పోయిందని బాధపడ్డాడు. అలాంటి కొన్ని వారాల తర్వాత మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన రాహుల్ అన్న అదేనండి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చారు రాహుల్ అన్న. మళ్ళీ సారీ ఆలిరజా సారీ పేరు వస్తలేదు. వైల్డ్ కార్డ్ వచ్చినప్పుడు మళ్ళా మెంబర్ డౌన్ అని చెప్పి వీళ్ళిద్దరు ఎంట్రీ అయినప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ ఎగిరేసుకొని మళ్ళీ గేమ్స్ గట్టిగా హగ్ చేసుకొని గంతులేశారు. నిజంగా ఇప్పటికి కూడా గుర్తుండి చివరికి రాహుల్ అని ట్రోఫీ గెలిచినప్పుడు ఆల్రెడీ స్టేజ్ పై రాహుల్ ఎత్తుకొని సెలబ్రేట్ చేశారంట. అలా అంటే వీళ్ళిద్దరు బాండింగ్ అలా ఇప్పుడు కామన్ గా ఉంటుంది కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ బిగ్ బాస్ లో చాలా చాలా మందికి ఫ్రెండ్స్ ఉంటారు అబ్బా. అదే రాహుల్ అన్నకు ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడదాం. రాహుల్ అన్న ఫ్రెండ్షిప్ గురించి తర్వాత మళ్ళీ శ్రీముఖి అక్క వాళ్ళ గురించి కూడా మాట్లాడడానికి వస్తుందని కాబట్టి నేను మాట్లాడుతున్నాను. రాహుల్ అన్న వరుణ్ సందేశ్ బిగ్ బాస్ సీజన్ 3లో అత్యధిక గుర్తుండిపోయే ఫ్రెండ్షిప్ ఏంటంటే వరుణ్ సందేశ్ రాహుల్ అన్నది. మొదటి వారం నుంచి కలిసి కూర్చొని ఎక్కువ సమయం గడిపేవాళ్ళు. టాస్క్లో ఒకరినొకరు కాపాడుకునే వాళ్ళు, ప్రయత్నించేవాళ్ళు. వీరి మధ్యలో కెప్టెన్సీ గేమ్స్ కారణం వల్ల భేదాలు వచ్చాయి. అంటే కెప్టెన్సీ కారణం ఒక దాంట్లో
గొడవ గొడవ అయినప్పుడు ఏంటంటారు వితిక మధ్యలో పోయి, రాహుల్ ఏంటి నువ్వు అలా చేస్తున్నావు, ఏంటి వదిలేసేయి, వరుణ్ని వదిలేసేయి అని అరుస్తుంది. మన అందరికి తెలిసింది, అది ప్రోమో కూడా చూసాను నేను. అలా వదిలేసేయి, అది ఫినాలే సమయంలో ఇద్దరిని ఒకరిపై ఒకరికి గౌరవం పెంచింది. ప్రత్యేకంగా ప్రత్యేకంగా గొడవలు వచ్చినా మీరు వ్యక్తిగతంగా మంచిగా మార్చుకున్నారు అంటే, ప్రత్యేకం వీళ్ళకు గొడవలు కామన్ గా ఎవరైనా సరే ఫ్రెండ్స్, గొడవలు అనేవి కామన్. గొడవలు వచ్చినా కూడా వీళ్ళకి మంచి ఫ్రెండ్స్ లాగా మారిపోయారు, అది మన అందరికి తెలిసింది. వితికా షేర్ మన పునర్నవి, వితికా షేర్ పునర్నవి వీళ్ళిద్దరు ఇంట్లో ఎక్కువ సమయం గడిపేవాళ్ళు. ఇంట్లో అమ్మాయిలలో వీరిద్దరు ముఖ్యులు, అంటే చాలా చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు, చాలా మంచిగా మాట్లాడుకునే వాళ్ళు. బిగ్ బాస్ సీజన్ 2లో, టూ ఐ థింక్ 3లో, సారీ బిగ్ బాస్ సీజన్ 3లో వీళ్ళిద్దరు మంచిగా మాట్లాడుకొని మంచిగా, ఇప్పుడు కామన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నా ఫ్రెండ్ అనుకోండి, చాలా మంచిగా క్లోజ్ గా ఉండేవాళ్ళం. ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ కి ఎవరికి గొడవలు రావు అని నేనైతే చెప్పను, ఎందుకంటే గొడవలు అనేవి కామన్, అది ఎవరికైనా సరే, ఒక ఫ్యామిలీ వాళ్ళకైనా, హస్బెండ్ వైఫ్ కైనా, ఎవరికైనా గొడవలు అన్నట్టు వస్తాయి. తర్వాత మంచిగా వాళ్ళు మాట్లాడుకుంటారు. అది బిగ్ బాస్ హౌస్ లో. ఈ బిగ్ బాస్ హౌస్ లో 20 మెంబర్స్, ఒక 15 మెంబర్స్ హౌస్ లో ఉంటారు. హౌస్ లో ఉన్నప్పుడు వాళ్ళు గొడవలు రావా అంటే గొడవలు వస్తాయి 100%. ఎందుకు గొడవలు వస్తాయని నేను చెప్తాను. గొడవలకు మెయిన్ రీజన్ ఏంటంటే, ఆ టైటిల్ నేనే గెలవాలి. ఎవరికైనా ఉంటగా ఒక స్వార్థం అనేది. ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే, మనమే కదా అందరం కలిసి ఉండిపోవాలని. బిగ్ బాస్ హౌస్ లో ఏంటంటే, నేను టైటిల్ గెలవాలి, నేను టైటిల్ గెలవాలి అని ఒక థాట్ ఉంటుంది చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్, అది ఎవరికైనా గొడవలు అనేవి వస్తుంటాయి కామన్. ఒక ఫ్రెండ్స్, ఒక 4 మెంబర్స్ ఒక రూమ్ లో ఉండి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళకే విభేదాలు. అదే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఒక హౌస్ లో ఇంత మంది ఉండి వీళ్ళని బిగ్ బాస్ హౌస్ లాగా చేస్తే వీళ్ళు ఎంతగానో రచ్చ చేస్తారో అని ఒకటి ఉంటుంది. నిజం చెప్తున్నా, చాలా చాలా సార్లు అనిపిస్తుంటది. ఏమో ఫ్యూచర్ లో చూద్దాం, ఎప్పుడైనా చేయడానికి మనకు మంచిగా మనీ వస్తే అప్పుడు ట్రై చేశాను. ఫ్రెండ్స్ అందరు పెట్టి ఇట్లా కొంతమంది వేరే వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొంతమంది చేస్తున్నాడు, అలాంటిది అయితే కాదు. ఒక మంచి మంచి అట్మాస్ఫియర్, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా. ఇప్పుడు మా సిస్టర్స్ ఉంటారు, మా సిస్టర్స్ అందరం కూర్చొని మేము బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాం అనుకో, నేను దాన్ని నామినేషన్ చేసిన అనుకో, నన్ను ఎలా చూస్తుంది, ఇప్పుడు ఇది నన్ను నామినేషన్ చేసింది అని ఉంటుంది చూడండి. అలాంటి కొంచెం నాకు బిగ్ బాస్ లో సారీ ఈ రివ్యూవర్స్ లో మంచిగా మనీ వస్తే మాత్రం చేయడానికి ట్రై చేశాను, చూద్దాం. ఏమో నేను అనుకుంటున్నాను, ఇది పక్కానైతే చెప్తలేను, ముందే చెప్తున్నాను, మళ్ళీ నెత్తినొప్పి ఎందుకు నాకు. తర్వాత ధైర్యం చెప్పుకొని వీళ్ళిద్దరు గాసిప్స్ చెప్పుకోవాలి, సరదాగా మాట్లాడేవాళ్ళు, చాలా ఎమోషనల్. ఎవరు మన అదేంటారు, మన రాహుల్ సిప్లాండ్ గంజ్, రాహుల్ అన్న మన అదేంటంటారు, ఎలిమినేషన్ అయిందని ఫేక్ ఎలిమినేషన్ చేసి సీక్రెట్ రూమ్ లో వేసినప్పుడు కూడా, అప్పుడు కూడా చాలా ఎమోషన్ అయితే, మళ్ళీ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారు అంటే అంత హ్యాపీగా ఉంటారు. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ నిజంగా నాకైతే క్యూట్ గా అనిపిస్తుంది. అలాగా తర్వాత బిగ్ బాస్ సీజన్ శ్రీముఖి అక్క, బాబా భాస్కర్ తండ్రి కూతురు లాంటి వాళ్ళు. వీళ్ళిద్దరు కొరియోగ్రాఫర్ అయిన బాబా భాస్కర్ కామెడీ అయిన టైమింగ్స్ అని శ్రీముఖి అక్క హై ఎనర్జీతో తోడ్పడింది. ఈ ప్రారంభం బాబా భాస్కర్ శ్రీముఖి గారిని సొంత కూతురులా గురువులా భావించేవాడు. నిజంగా శ్రీముఖి అక్క, బాబా భాస్కర్ అయితే సూపర్ అనిపిస్తుంది నాకు. వీళ్ళ బాండింగ్ అయితే హైలైట్ అనిపిస్తుంది. కిచెన్ బాధ్యతలో బాబాని చూసుకుంటూ హౌస్ లోకి ఎంటర్టైన్ చేసుకుంటూ శ్రీముఖి అక్క చాలా క్లోజ్. నిజం చెప్పిన, ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్ ఉండేవాళ్ళు. ఆడుతూ పాడుతూ డాన్స్ చేసేవాడు, ఆడుతూ పాడుతూ ఏదైనా మాత్రం, ఏ బాబా ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు, వీళ్ళిద్దరిది చాలా చాలా హౌస్. శ్రీముఖాక ఎవరితోనైనా గొడవ పడినా ఏడుస్తూ బాబా భాస్కర్కి కిచెన్ నుండికి వచ్చి తలపై ఓదార్చుకునేవాడు. అంటే ఎవరితోనైనా గొడవని బాబా భాస్కర్ గారికి వచ్చి మాస్టర్కి వచ్చి చెప్పేవాడు. నిజంగా బాబా మాస్టర్ అంటే మైండ్ ఉండాలని ఆయన ఎవరికైనా ఫ్రీ బర్డ్. నిజం చెప్తున్నా, ఎన్ని టెన్షన్ ఉన్నా ఏమున్నా ఎంత క్లోజ్ ఉంటాడు, అందరితో ఎంత మింగిల్ అయిపోతుంటాడు. నాకైతే లైఫ్ లో అట్లాంటి మింగిల్ అయిపోయి ఏదైతే వస్తారో, అవతల నాతో మాట్లాడితే నేను కూడా మంచిగా మాట్లాడతాను. అవతల ఏదైనా వెరైటీ మాట్లాడనుకో, మనం కూడా వెరైటీనే మాట్లాడతాం. అవతల ఎంత వెటకారంగా మాట్లాడినా మనం కూడా అంతే వెటకారంగా మాట్లాడతాం. నా మెంటాలిటీ అట్లాంటిది. ఓకే, ఏమో ఫ్యూచర్ లో చెప్పలేము, మనం బిగ్ బాస్ పోతే ఎలా ఉంటుందో మనకు తెలియదు అని చెప్తున్నాను. అలా హౌస్ లో అంటే బాబా భాస్కర్ అలా ఉండేది. అంటే అంటే ఏమైనా గొడవడినా ఏదైనా పోయి మనం ఇంట్లో మనం చిన్న ఉన్నప్పుడు గొడవ పడితే, నాన్న వాడు కొడుతుండు, నాన్న వాడు తిడుతుండు, నాన్న అమ్మాయి కొట్టింది, నాన్న అక్క కొట్టింది, నాన్న చెల్లి కొట్టింది అని చెప్పుకుంటారు చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్
చాలా చాలా క్యూట్ ఉండేది. జోకులు కూడా చాలా వేసుకునే వాళ్ళు, నిర్ణయాలు చేసుకునే వాళ్ళు. సార్ ఈ అమ్మాయి ఏంటి సార్ ఇలా చేస్తుంది అని మన బాబా మాస్టర్ అయితే సూపర్ మాట్లాడేవాడు. నిజం వీళ్ళిద్దరు బాండింగ్ అయితే క్యూట్ బాండింగ్. నిజం చెప్తున్నా, బాబా భాస్కర్ది మన శ్రీముఖి అక్క బాండింగ్ అయితే చాలా చాలా క్యూట్ ఉండేది. ఎంత సతాయించేవాడు అంటే అంత సతాయించేవాడు. వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు ఫుల్ కామెడీ చేసిండు బాబా భాస్కర్. నిజంగా చాలా చాలా కామెడీ అనిపించేది బాబా మాస్టర్ని చూస్తే నాకైతే. శ్రీముఖి అక్క వీళ్ళిద్దరు నాకు ఫేవరెట్ అబ్బా. శ్రీముఖి అక్క నిజంగా చాలా 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 ఇష్టము. అలా అని ఆ అగ్ని పరీక్షలో నేను శ్రీముఖి అక్కని తిట్టిన అనుకోండి. తిట్టిన మీన్స్ అంటే కొన్ని విషయాల్లో ఏంటి ఇలా చేస్తుంది, ఎందుకు ఇంత చేస్తుంది అని కొన్ని విషయాల్లో అనాల్సి వచ్చింది నన్ను అంతే. ప్రొఫెషనల్లో అలానే మాట్లాడాల్సి వస్తుంది. కొందరు మన ఫ్రెండ్స్లో మనం తిట్టాల్సి వస్తుంది ప్రొఫెషన్స్ ఉన్నప్పుడు. కానీ రియల్గా మాత్రం నాకు చాలా చాలా ఇష్టం శ్రీముఖి అక్క. అలా చాలా బాగుంటుంది వీళ్ళిద్దరు బాండింగ్, చాలా చాలా క్యూట్గా ఉండేది. మీకు ఎంతమందికి బాబా భాస్కర్ మాస్టరు మన శ్రీముఖి అక్క మీకు ఎంతమందికి నచ్చేదో ప్లీజ్ కమెంట్ చేయండి. అలాగే అదే శ్రీముఖి అక్క మన తమన సింహాద్రి వీళ్ళిద్దరి మధ్యలో కొన్నిసార్లు సంభాషణలు ఉన్నప్పటికీ కూడా సీజన్లో ఎక్కువ విభేదాలు కనిపించాయి. కానీ ప్రారంభంలో కొన్ని సమయంలో మాట్లాడేవారు. తనకేం కారణంలో అభిప్రాయాలు తోడ్పడ్డాయి. కానీ బిగ్ బాస్ తర్వాత మాత్రం మంచి ఫ్రెండ్స్ మన తమన సింహాద్రి ఇవేరు మన శ్రీముఖి అక్క. నిజంగా తమన్నా గారు శ్రీముఖి అక్క వీళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా క్యూట్గా ఉండేది. నిజంగా కొన్ని చెప్పింది, కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పింది మనకు తెలిసిందే. ఏంటంటే అరే ఇలా జరుగుతుంది, ఇది మనం ఏంద్ర బాబు ఎందుకు ఇలా గొడవలు అవుతున్నాయి ఏంటి అని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ లో వీళ్ళిద్దరు మాత్రం చాలా 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 క్యూట్గా ఉండేది వీళ్ళిద్దరు బాండింగ్. ఇప్పుడు బయట కూడా చాలా బాగుంటది వీళ్ళ బాండింగ్. మీకు ఎంతమందికి తమన సింహాద్రి శ్రీముఖి అక్క బాండింగ్ నచ్చుతుందో ప్లీజ్ కమెంట్ చేయండి. బయటికి తిరుపతి వీళ్ళు కలిసి తిరుపతి వెళ్ళడం, తమన సింహాద్రి గారికి కొంచెం ఇల్లుకి ఏదో హెల్ప్ చేయడం, కొన్ని సిచ్యువేషన్లో శ్రీముఖి అక్క చాలా విధాలుగా హెల్ప్ చేసిందంటే నిజంగా సూపర్ అనిపించింది నాకైతే. క్యూట్ రా బాబు శ్రీముఖి అక్క, నిజంగా మన తెలంగాణ అమ్మాయి, నిజంగా చాలా చాలా క్యూట్ అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అరే నిజంగా రా బాబు ఎంత బాగా అనిపిస్తుంది. ఒక నిజంగా పెద్ద స్టేజ్ లో కూడా శ్రీముఖి అక్క ఆదివారం పరివారం షోలో చూసాం కదా, ఎవరికైనా స్క్రీన్ ప్లే ఇస్తుంది. అరే వచ్చి మాట్లాడు, డాన్స్ అయ్యి ఇచ్చేయి అని అందరికి స్క్రీన్ ప్లే ఇస్తుంది. నిజంగా శ్రీముఖి అక్క మాత్రం సూపర్ సూపర్ సూపర్. నాకైతే శ్రీముఖి అక్క చాలా 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 ఇష్టం. నిజంగా అలా ఉండాలి రాబోయ్. మనమే స్వార్థం, మన వరకే మనం చూసుకొని అవతలని అనడం అయితే అదైతే వరస్ట్ అనిపిస్తుంది నాకైతే. నిజం చెప్తున్నా, అరే నువ్వు ఎంత మాట్లాడతావు అవతల కూడా అంతే మాట్లాడతారు, నువ్వు ఎంత చేస్తావు అవతల కూడా అంతే చేస్తావు. అదొక్కటి గుర్తుపెట్టుకొని ఏదైనా ఉండాలి అనిపిస్తుంది. నిజంగా శ్రీముఖి అక్క లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం సూపర్ అనిపిస్తుంది. మీకు ఎంతమందికి కరెక్ట్ అనిపించిందో కమెంట్ చేయండి. తర్వాత వరుణ్ సందేశ్ వితిక బెస్ట్ ఫ్రెండ్స్, అది బిగ్ బాస్ సీజన్ 3లో వరుణ్ సందేశ్ వితిక బెస్ట్ ఫ్రెండ్స్ అంటుంది ఏవిడా అని అంటే రియల్ లైఫ్ లో వాళ్ళు లైఫ్ పార్ట్నర్సే, కానీ భార్య భర్తలు అయినా హౌస్ లో అడుగు పెట్టారు. కానీ వీరిద్దరు అక్కడక్కడ కంటెస్టెంట్స్ గా ఉన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. మిగతా హౌస్ లో అందరూ ఒకే టీమ్ లో ఉన్నప్పుడు టాస్కులు మాత్రం ఇద్దరు విడివిడిగా ఆడి ప్రాణం పెట్టి ఆడేవారు. వరుణ్ సందేశ్ ప్రశాంతంగా వితిక స్ట్రాటజీస్ వల్ల వీరిద్దరు పక్కా ప్లాన్ తోనే గేమ్స్ ఆడేవాళ్ళు. ఒక టాస్క్ లో వితిక కోసం వరుణ్ సందేశ్ కెప్టెన్ రోల్స్ వదులుకున్నాడు. అట్లానే అంటే ఇప్పుడు భార్య భర్తలని మేమిద్దరం కలిసి ఆడతాం, మేమిద్దరమే ఉండి ఉంటాం అంటే అలా అస్సలు ఆడలేరు. అవతల టీంలో వరుణ్, ఇవతల టీంలో వితికక్క అలా ఉండేవాళ్ళు. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ నిజంగా చాలా చాలా క్యూట్ అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు మంచిగా వితికక్క యూట్యూబ్ ఛానల్ అదంతా క్యూట్ ఉంటుంది, సూపర్ సూపర్. ఒకప్పుడు నాకు చిన్న ఉన్నప్పుడు వరుణ్ సందేశ్ నా ఫేవరెట్ ఉంటుండే. నా హీరో అని ఏదో అప్పుడు తెలియనప్పుడు చిన్న ఉన్నప్పుడు అలా ఉంటుండే. అలా అని అతను మంచోడు అనే కాదు, చాలా మంచోడు. ఓకే, అప్పుడు వరుణ్ సందేశ్ అంటే అది ఒక పిచ్చితనం ఉంటుండే అనుకోండి అలా. కానీ వీళ్ళిద్దరు గేమ్స్ చాలా చాలా మంచిగా ఆడుతుంటాయి. ఇప్పుడు కూడా నాకు వరుణ్ సందేశ్ అంటే ఇష్టమే. అట్లా అని ఓకే నా అప్పుడు తెలియనప్పుడు చిన్న ఉన్నప్పుడు అరే ఫేవరెట్ అని ఒక థాట్ ఉంటుండే చూడు. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ మీకు ఇంతవరకు బెస్ట్ ఫ్రెండ్స్ గురించి చెప్పాను. బిగ్ బాస్ సీజన్ 3 వరకు చెప్పాను. 4, 5, 6, 7, 8, 9 వరకు అందరు బెస్ట్ ఫ్రెండ్స్ గురించి చెప్పడానికి ట్రై చేశాను. 100% ఇవి ఎన్ని పార్ట్స్ అవుతాయో మనకు తెలియదు. ఇది పార్ట్ 1, సీజన్ 3 వరకే పార్ట్ 1 అయింది. మీరు ఇంకా చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.